స్నాజీ సర్జన్ నుండి సర్జరీ యొక్క మరో ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజు మనం బినైన్ బ్రెస్ట్ డిసీజ్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. అంటే గతంలో చాలా పదాలు వాడేవాళ్ళం కదా. ఫైబ్రోసిస్, ఫైబ్రోఎడినోసిస్, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండేవి. అవును, నిజమే. ఆ పాత టర్మినాలజీ వల్ల అంటే నొప్పి, గడ్డలు లేదా నిపుల్ డిశ్చార్జ్ వంటి లక్షణాలకు వాటికి సరైన మ్యాపింగ్ ఉండేది కాదు. అదే సమస్య. అందుకే ఈ గందరగోళాన్ని తగ్గించడానికి యూకేలోని కార్డిఫ్ బ్రెస్ట్ క్లినిక్ వాళ్ళు ఏఎన్డిఐ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏఎన్డిఐ అంటే అబరేషన్స్ ఆఫ్ నార్మల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వల్యూషన్. అంటే సాధారణ రొమ్ము అభివృద్ధి, హార్మోన్ల వల్ల వచ్చే మార్పులు, తర్వాత వయసుతో పాటు వచ్చే క్షీణత. ఈ ప్రక్రియల్లో జరిగే చిన్న చిన్న అసాధారణతల ఆధారంగా బినైన్ బ్రెస్ట్ కండిషన్స్ని చూడ్డమన్నమాట. ఓ, అంటే ఇది వ్యాధిగా కాకుండా ఒక ఫిజియోలాజికల్ స్పెక్ట్రంలాగా చూడాలంటారా? ఆసక్తికరంగా ఉంది. సరే, అసలు దీనికి కారణాలేమై ఉంటాయి? ప్రధానంగా హార్మోన్లు. ప్రతి నెలసరి చక్రంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల ప్రభావం రొమ్ము మీద ఉంటుంది కదా. అవును, టీడీఎల్యూ మీద, టర్మినల్ డక్ట్ లోబ్యులార్ యూనిట్. కరెక్ట్. ఆ టీడీఎల్యూలోని పెపిథీలియల్ కణాలు, స్ట్రోమల్ కణాలు, వీటిమీద ఈ హార్మోన్లు గ్రోత్ ఫ్యాక్టర్స్గా పనిచేస్తాయి. సో ఏఎన్డిఐ అనేది ఈ సాధారణ మార్పుల క్రమంలో, అంటే నార్మల్ ఫిజియాలజీ నుంచి స్పష్టమైన పాథాలజీ వరకు ఉండే ఒక స్పెక్ట్రంలోని అవాంతరాలన్నమాట. అర్థమైంది. మరి ఈ పాథాలజీని దశావారీగా ఎలా చూడొచ్చు? వయసును బట్టి మార్పులుంటాయా? ఖచ్చితంగా. మనం స్థూలంగా 3 దశలుగా విభజించుకోవచ్చు. ఓకే. 1. లోబ్యూల్స్ అభివృద్ధి చెందే దశ. ఇది సుమారుగా 15 నుంచి 25 సంవత్సరాల వయసులో జరుగుతుంది. సరే. 2. చక్రీయ మార్పుల దశ. అంటే నెలసరి హార్మోన్ల ప్రభావం స్పష్టంగా కనిపించే దశ. ఇది దాదాపు 15 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుంది. ఓకే. 3. ఇన్వల్యూషన్, అంటే రొమ్ము కణజాలం క్షీణించే దశ. ఇది సుమారు 35 నుంచి 55 సంవత్సరాల మధ్యలో కనిపిస్తుంది. రైట్. మరి ఈ ఏఎన్డిఐ వర్గీకరణ ఈ దశలతో ఎలా లింక్ అయ్యింది? అదే దీని ప్రత్యేకత. ప్రతి దశలోనూ కొన్ని మార్పులు నార్మల్గా పరిగణిస్తాం, కొన్ని తేలికపాటి అసాధారణతలు, వాటిని డిజార్డర్స్ అంటాం, మరికొన్ని స్పష్టమైన వ్యాధులుగా డిసీజెస్ గుర్తిస్తాం. ఓ, అలాగా. ఉదాహరణకు మొదటి దశ అంటే లోబ్యూల్ డెవలప్మెంట్ దశలో ఎలా ఉంటుంది? 15-20 ఏళ్ల వయసులో? ఆ దశలో డిజార్డర్స్ కిందకు ఫైబ్రో ఎడినోమా వస్తుంది. చాలా కామన్ ఇది. అలాగే అడాలసెంట్ హైపర్ట్రోఫీ, అంటే యుక్త వయస్సులో రొమ్ము సైజు బాగా పెరగడం. కొన్నిసార్లు నిప్పుల్ ఇన్వర్జన్ కూడా చూడొచ్చు. మరే వ్యాధులు? వ్యాధుల కిందకు జయంట్ ఫైబ్రో ఎడినోమా, అంటే చాలా పెద్ద గడ్డలు, లేదా గైగాంటోమాస్టియా వస్తాయి. అర్థమైంది. ఇక రెండవ దశ చక్రీయ మార్పుల దశ, 15 నుంచి 50 ఏళ్లు. ఈ దశలో డిజార్డర్స్ చాలా సాధారణం. సైక్లికల్ మస్టాల్జియా, అంటే నెలసరి టైంలో వచ్చే రొమ్ము నొప్పి చాలా మందిలో చూస్తాం. అలాగే నాడ్యులారిటీ, అంటే రొమ్ములో చిన్న చిన్న గడ్డల్లా తగలడం. కొన్నిసార్లు బ్లడీ నిప్పిల్ డిశ్చార్జ్ కూడా ఉండొచ్చు. మరి ఈ దశలో వ్యాధులు? వ్యాధుల విషయానికొస్తే సబ్ ఏరియోలార్ యాబ్సెస్ లేదా ఫిస్చులా, అంటే నిప్పిల్ కింద ఇన్ఫెక్షన్ లేదా భరించలేని నొప్పి, సివియర్ మాస్టాల్జియా, ఇవి వ్యాధుల కిందకు వస్తాయి. ఇక చివరి దశ ఇన్వల్యూషన్, 35 నుంచి 55 ఏళ్ల మధ్య. ఆ సమయంలో లోబ్యూల్స్ క్షీణిస్తాయి కాబట్టి డిజార్డర్స్లో మ్యాక్రోసిస్ట్లు, అంటే పెద్ద నీటి బుడగలు, స్క్లీరోజింగ్ లీజన్స్, డక్ట్ ఎక్టేసియా, పాలనాళాలు వెడల్పవడం, నిప్పిల్ రిట్రాక్షన్, ఇవి కనిపిస్తాయి. ఈ దశలో వ్యాధులేంటి? వ్యాధుల కిందకు పెరిడక్టల్ మాస్టైటిస్, అంటే పాలనాళాల చుట్టూ వాపు ఇన్ఫెక్షన్, అలాగే ఎపిథీలియల్ హైపర్ప్లాజియా, ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. అవును, ఎపిథీలియల్ హైపర్ప్లాజియా గురించి కొంచెం చెప్పండి. దానిలో రకాలున్నాయా? రిస్క్ ఏమైనా ఉంటుందా? హైపర్ప్లాజియా అంటే కణాలు ఎక్కువగా పెరగడం, డక్ట్స్లో గాని అసైనీలో గాని. మామూలుగా ఉండే ఒక పొర కాకుండా 2 కంటే ఎక్కువ కణాల పొరలు ఏర్పడటం. ఓకే. ఇది ఏటీపియా లేకుండా ఉండొచ్చు లేదా ఏటీపియాతో ఉండొచ్చు. ఏటీపియా అంటే కణాల్లో కొన్ని అసాధారణ మార్పులు కనిపించడం. అంటే ఏటిపికల్ డక్టల్ హైపర్ప్లేజియా, ఏటిపికల్ లాబ్యులర్ హైపర్ప్లేజియా అంటాం కదా. ADH-ALH. ఇవి ప్రీమాలిగ్నెంట్ కాకపోయినా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే రిస్క్ని కొద్దిగా పెంచుతాయి. ముఖ్యంగా ADH
అది 2 కంటే ఎక్కువ డక్ట్స్లో ఉంటే లేదా 2 మిల్లీమీటర్ కంటే పెద్ద ఏరియాలో ఉంటే దాన్ని DCISగా పరిగణించాల్సి రావచ్చు. డక్టల్ కార్సినోమా ఇన్ సిటు. రైట్. మరి పాపిల్లోమాలు? పాపిల్లోమా అంటే డక్టల్ ఎపిథీలియం అక్కడక్కడా ఎక్కువగా పెరగడం, మధ్యలో ఫైబ్రోవాస్క్యులార్ కోర్ ఉంటుంది. సాలిటరీ పాపిల్లోమా అయితే రిలేటివ్ రిస్క్ RR సుమారు 1.5 నుంచి 2 ఉంటుంది. అంటే కొద్దిగా ఎక్కువ. అవును. అదే పాపిల్లోమాటోసిస్ అంటే 5 లేదా అంతకంటే ఎక్కువ పాపిల్లోమాలు ఉంటే అప్పుడు రిస్క్ దాదాపు 3 రెట్లు పెరుగుతుంది. జువినైల్ పాపిల్లోమాటోసిస్ అని ఇంకోటుంది. దాన్ని స్విస్ చీజ్ డిజీజ్ అని కూడా అంటారు. మరి సిస్ట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది? అది ఇన్వల్యూషన్ దశలో కామన్. డక్ట్యూల్స్ మూసుకుపోవడం వల్ల స్రావాలు లోపల పేరుకుపోయి చిన్న చిన్న మైక్రోసిస్ట్లు ఏర్పడతాయి. అవి కలిసి పెద్ద మ్యాక్రోసిస్ట్లుగా మారతాయి. ఓకే. ఇవన్నీ పాథలాజికల్ ఫీచర్స్. క్లినికల్గా రోగులు మన దగ్గరికి ఏ లక్షణాలతో వస్తారు సాధారణంగా? ముఖ్యంగా 3 లక్షణాలు కామన్గా చూస్తాం. ఒకటి రొమ్ము లప్పి, మాస్టాల్జియా. ఇది చాలాసార్లు సైక్లికల్గా ఉంటుంది. అంటే నెలసరి చక్రంలో రెండో సగంలో దాదాపు 14వ రోజు నుంచి 28వ రోజు వరకు ఎక్కువవుతుంది. అవును. 2 బినైన్ నాడ్యులారిటీ అంటే రొమ్ము మొత్తం లేదా ఒక భాగంలో గడ్డల్లా తగలడం. ఇది కూడా తరచుగా పైభాగంలో బయటివైపు అప్పర్ ఔటర్ క్వాడ్రెంట్ ఎక్కువగా ఉంటుంది. 2 వైపులా ఉండొచ్చు. ఇది కూడా సైక్లికల్గా మారొచ్చు. మూడోది స్పష్టమైన గడ్డ అంటే ఒక డిస్క్రీట్ లంప్. యంగ్ ఏజ్లో అయితే సాధారణంగా ఫైబ్రో ఎడినోమా, మిడిల్ ఏజ్లో అయితే సిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. సరే. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ AND వర్గీకరణ అనేది బినైన్ బ్రెస్ట్ కండిషన్స్ని ఒక వ్యాధిలా కాకుండా నార్మల్ ఫిజియాలజీలో భాగంగా అర్థం చేసుకోవడానికి ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ ఇస్తుందన్నమాట. ఖచ్చితంగా. సాధారణ అభివృద్ధి, ఇన్వల్యూషన్ ప్రక్రియలను అర్థం చేసుకుంటే వాటిల్లో వచ్చే చిన్న చిన్న అసాధారణతలను అంటే డిజార్డర్స్ని గుర్తించడం, వాటిని అసలైన వ్యాధుల నుంచి వేరుచేయడం సులభమవుతుంది. ఇది సరైన మేనేజ్మెంట్కు చాలా ముఖ్యం. అనవసరమైన భయాందోళనలు, టెస్టులు, ట్రీట్మెంట్లు తగ్గుతాయి. అవును, అది చాలా ముఖ్యం. అంటే పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ నార్మల్ వేరియేషన్ అని చెప్పడానికి. ఎగ్జాక్ట్లీ. చాలా సందర్భాల్లో భరోసా ఇవ్వడం, రీఅష్యూర్ చేయడమే ముఖ్యం. అదే సమయంలో ADH లాంటి కొంచెం రిస్క్ ఉన్న వాటిని గుర్తించి వాటిని ఫాలోఅప్ చేయడం లేదా అవసరమైనప్పుడు చర్య తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి సాధారణ మార్పులు, డిజార్డర్స్, డిసీజెస్ ఈ స్పెక్ట్రమ్ని అర్థం చేసుకోవడం కీలకం. అవును, అదన్నమాట విషయం. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.